నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. రాజస్థాన్లో బీజేపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుందట. మైనారిటీ రిజర్వేషన్ ఉన్న తర్వాత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ముస్లింలను ఓబీసీలో చేర్చి, ముస్లిం కులాలను ఓబీసీలో చేర్చి ఓబీసీ రిజర్వేషన్ ఫలితాలను కూడా అందించడం ద్వారా నిజమైన వాళ్లకు ఈ ఓబీసీ ఫలితాలు అందట్లేదు అని ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకుందట. ఆ నిర్ణయానికి సంబంధించిన అప్డేట్స్ని చూస్తే నిజానికి ఓబీసీ రిజర్వేషన్లు తద్వారా ఓబీసీలకు వచ్చే ప్రయోజనాలు ఓబీసీలకే చెందాలి. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారం వెలగబెట్టిన రాష్ట్రాలలో అనేక మంది ముస్లింలకు ఓబీసీ సర్టిఫికెట్లు జారీ చేసి ముస్లింలకు కూడా ఓబీసీ రిజర్వేషన్లను అమలు చేస్తున్నారు. ఓబీసీలకు చెందాల్సిన ప్రయోజనాలను ముస్లింలకు తరలిస్తున్నారు. అయితే రాజస్థాన్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఇదే పద్ధతిని అనుసరించింది. 5 నెలల క్రితం వరకు రాజస్థాన్ను కాంగ్రెస్ పార్టీనే పరిపాలించింది. ఈ కాలంలో ఓసీలలో ఉండాల్సిన ముస్లింలను ఓబీసీలుగా మార్చి వారికి ఉద్యోగావకాశాలు కల్పించారు. ఈ విషయాన్ని ఇప్పుడు తెలుసుకున్న ప్రస్తుత రాజస్థాన్ బీజేపీ ప్రభుత్వం ఓబీసీల కోటా నుంచి ముస్లింలను తొలగించాలని నిర్ణయం తీసుకుంది. మొత్తం 14 వర్గాలకు చెందిన ముస్లింలను ఓబీసీ కోటా నుంచి తొలగిస్తుండడం గమనార్హం. మొత్తం ముస్లింకి సంబంధించి కులాలు ఉన్నాయి ముస్లింలలో అని చెప్పి 14 వర్గాలను ఓబీసీలో చేర్చి రాజస్థాన్లో గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నిజమైన ఓబీసీలకు అన్యాయం చేస్తే ఇక్కడ నుంచి ఇలాంటి అన్యాయాలు చేయడానికి కుదరదు. ఇక్కడ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, ఎవరికి దక్కాల్సిన ఫలాలు వాళ్ళకే దక్కాలి. కాబట్టి ఈ 14 వర్గాలను కూడా ఓబీసీ కోటా నుంచి తొలగిస్తున్నాం అంటూ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారట. ఓసీలలో ఉండాల్సిన ముస్లింలను ఓబీసీలుగా మార్చడం అనేది ఎప్పటికీ ఒప్పుకోము. ఆల్రెడీ వాళ్ళకు మైనారిటీ రిజర్వేషన్స్ అనేవి ఉన్నాయి. ముస్లిమ్స్ ఓసీలో ఉంటారు, వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళలో కులాలు ఉన్నాయి, ఆ కులాలను తీసుకొచ్చి ఓబీసీలో వేసి ఆ రిజర్వేషన్ కూడా అందించాలి అని సుడో సెక్యులర్లు మాట్లాడే మాటలకు ఇక నుంచి రాజస్థాన్లో స్థానం లేదు అంటూ గట్టి నిర్ణయం తీసుకొని రాజస్థాన్లోని 14 ముస్లిం కులాలకు సంబంధించిన దాన్ని ఓబీసీ నుంచి తీసేసి ఓసీలోకి చేర్చడం జరిగిందట. ఇది ఒక సంచలన నిర్ణయంగానే చెప్పుకోవచ్చు. సుడో సెక్యులర్లు దీని మీద ఏం మాట్లాడతారో చూడాలి. కానీ ఓబీసీలకు సరైన న్యాయం చేయాలి, వారి కోసం కేటాయించిన రిజర్వేషన్లు వాళ్లకు మాత్రమే అందాలి, ఇందులోకి మత ప్రాతిపదికన తీసుకొచ్చి చేర్చి వాళ్ళకు అప్పచెప్పడాన్ని ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోము అంటూ రాజస్థాన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి బీసీలలో ఓబీసీకి చెందిన వాళ్ళంతా కూడా చాలా 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 హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా ఇలాంటి కఠినమైన గట్స్ ఉన్న నిర్ణయాలు తీసుకోవాలంటే బీజేపీకి మాత్రమే సాధ్యం అంటున్నారు. రాజస్థాన్లో బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి, వచ్చింది కాబట్టి ఈ నిర్ణయాలను తీసుకోగలిగింది అంటున్నారు. మరి మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్కి మీరంతా బలం, మీరంతా సపోర్ట్ చేస్తేనే ఈరోజు ఈ ఛానల్ ఈ లెవెల్లో ఉంది. కాబట్టి చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయడంతో పాటు లైక్ చేయండి అండ్ సపోర్ట్ కూడా చేయండి. నేను ప్రతిరోజు చెప్తున్న మాటే మళ్ళీ చెప్తున్నాను. చూసిన వాళ్ళకి రోజు ఏంటి ఇదే చెప్తుంది అనిపించవచ్చు, కొత్త వాళ్ళు తెలుసుకుంటారు మన ఛానల్ పరిస్థితి అని మాత్రమే చెప్తున్నాను. సో మన ఛానల్లో ఒక ప్రాపర్ ఎక్విప్మెంట్ పూర్తిగా కూడా లేదు, రెంట్ ఎక్విప్మెంట్తో మన ఛానల్ని నడుపుతున్నాము. మనకు కొన్ని ఎడిటింగ్ సిస్టమ్స్, ఇలా ఒక కెమెరా, ఇలాంటివి కొన్ని కావాల్సినవి ఉన్నాయి. అవి కావాలి అని అంటే ఖచ్చితంగా నా ఒక్కదాని వల్ల అయితే కాదు, ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతూ ప్రజల సమస్యల విషయంలో ప్రభుత్వానికి గుర్తు చేయడంతో పాటు ప్రభుత్వాలు చేసిన తప్పిదాల గురించి మాట్లాడే వాళ్ళ విషయంలో సపోర్ట్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. నాకు మాత్రం మీరే సపోర్టర్స్ కాబట్టి మీరు మాత్రమే చేయగలుగుతారు. అండ్ మనకు ప్రాపర్గా ఒక ఆఫీస్ అంటూ ఏదీ లేదు. మనకు ఒక ఆఫీస్ ఉంటే ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ చేయడానికి కారణమవుతుంది. రెంట్ బేస్లో నేను ఒక ఆఫీస్ని తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాను. ఇవన్నీ జరగాలి అని అంటే ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్ కావాలి. మీ సమస్యను నా గొంతుక ద్వారా ప్రశ్నించడానికి నేను సిద్ధంగా ఉన్నాను, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ. బట్ మిగిలినవన్నీ విషయంలో నా ఒక్కదాంతో అయ్యేది కాదు, మీరంతా సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా సాధించగలను. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి, అలా అయినా సపోర్ట్ చేయొచ్చు. అండ్ వ్యాపార ప్రకటనల కోసం కూడా మన ఛానల్ని సంప్రదించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం కూడా నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. అలా మీ వ్యాపారాన్ని డెవలప్ చేసుకోవచ్చు, మన ఛానల్కి సపోర్ట్ చేసినట్టు అవుతుంది. సో ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. జై భారత్.